హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మి. మీకు ఎగ్ చారు ఎట్లా పెట్టుడో నేను చూపెట్టబోతాను. ఎగ్ చారు ఎట్లా పెట్టుడంటే నేను ముందే కొంచెం కందిపప్పు, మినుములు కొన్ని ఎండిన మిరపకాయలు మనకు తగినంత చూసుకొని మనం ఎండిన మిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ వేపుకొని పొడి చేసుకోవాలి. కొన్ని పచ్చి ధనియాలు, కొన్ని వేపుకోవాలి. కొన్ని ధనియాలు అన్నీ పొడి చేసుకొని నేను ముందే పొడి చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఎండ కొడుతుంది కాబట్టి నేను ముందే పొడి చేసుకొని పెట్టుకున్నాను. కొన్ని ఉల్లిగడ్డలు వేపుకోవాలి. కొన్ని ఉల్లిగడ్డలు వేపుకున్నాక వేపుకోవాలి. మెంతులు సుతా నేను ఇంట్లోనే పట్టేసుకున్నాను వేపుకొని. ఇవి టమాటాలు ఇవి కోసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని ఈ ఉల్లి వేపినాం కదా, ఇవి సుతా ఇంట్లో వేసుకుందాం. వేసుకొని కొన్ని పచ్చి ధనియాలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకుందాం, పచ్చి జీలకర్ర వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకుందాం. పట్టేసుకున్నామండి. ఇట్లా మెత్తగా పట్టుకుంటే జ్యూస్లా పట్టుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఆయిల్ పోసుకుందాం. పోసుకుందాం. కొంచెం అది ఎక్కువనే పోసుకోవాలి ఆయిల్. వాటి కర్రీ వేసుకోవాలంటే కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని పోపు దినుసులు వేసుకొని జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు ఆవాలు వేసినవి ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాం. కొన్ని ఎండిన మిరపకాయలు వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లి వేసుకున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఉల్లితోటే చేసుకుంటాం కదా. పచ్చి మిరపకాయలు వేసుకున్నాం. ఒక 2 అన్న 3 అన్న వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. నేను అట్లనే ఇప్పుడు క్యారెట్ కూడా అన్నయ్య పోతాను. ఎందుకంటే పిల్లలు వాటిగా తినలేరు కదా అని నేను పిల్లలకు మంచిది కదా, ఎవరికైనా మంచిది కదా అని క్యారెట్ ఇలా యాడ్ చేస్తాను. ఇప్పుడు అల్లం వేసుకుందాం. 1 స్పూను అల్లం వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాను. సాల్ట్ నేను దొడ్డు ఉప్పే వాడతానండి. దొడ్డు ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఒక 2 స్పూన్లు ఇప్పుడు వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు నేను పట్టినా కదా, ఇప్పుడు ఈ పేస్ట్ తీసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం ఇప్పుడే వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. కలుపుకోవాలండి. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, కలిపేసుకోవాలి.
కల్జామాకు వేసుకుందాం. కల్జామాకు ఫ్రెష్దే, ఇప్పుడు అన్నీ ఫ్రెష్గానే దొరుకుతాయి ఇప్పుడు మా తోటలో, చాలా బాగుంటుంది ఫ్రెష్గా. ఇప్పుడు కొంచెం చింతపండు చారు పోసుకుందాం. చింతపండు చారు కొంచెం పోసుకుంటేనే బాగుంటుంది. టమాటా వేసినా కాబట్టి కొంచెం అంత చింతపులుసు పోసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లికాడలు కడిగేసుకొని ఉల్లికాడలు వేసుకుందాం. కల్జామాకున్న ఉల్లికాడలు వేసుకుందాం. ఇప్పుడు ఒక టమాటా ఉంది కదా, ఇది ఒకటి అట్లా కోసేసుకుంటే అట్లా చూసడానికి సుతం బాగుంటుంది. అందుకని ఈ టమాటా సుతం నేను కోసేస్తాను. ఇప్పుడు మనం పప్పులతోటి చేసుకున్న పొడి ఒక స్పూను మనకు అందాల కొద్ది వేసుకుందామండి. వేసుకొని కలిపేద్దాం. ఇప్పుడు అది ఇప్పుడు అది ఉడికే టైంలో ఉడికే వరకు మనం ఇవి ఇప్పుడు ఎగ్స్ను కొంచెం కాట్లు పెట్టుకుందాం. కాట్లు పెట్టుకుంటే ఏంటంటే ఇంట్లోకి సూప్ అనేది దిగి చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా కాట్లు పెట్టేసుకోవాలి. సూప్ అనేది ఇలా దిగుతుంది అన్నమాట, చాలా బాగుంటుంది. నేను ఎన్ని ఎగ్స్ తీసుకున్నానంటే ఇక అందరినీ లెక్క పెట్టుకొని ఎందరు ఉన్నారు అన్నది, పిల్లలు ఇప్పుడు వచ్చారు కదా సమ్మర్ హాలిడేస్, మన వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇష్టమైన ఏదంటే అది చేసి పెట్టాలి. ఇక అంతే, ఇక మన డ్యూటీ అది. ఇప్పుడు వచ్చింది కాబట్టి తప్పదు. ఇక మనకు ఒక్క 2 రోజులు కష్టపడ్డాం అనుకో కదా, వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ అమ్మమ్మ తినాం, మళ్ళీ ఎప్పుడు తినాలి, మళ్ళీ దసరా హాలిడేస్ ఎప్పుడు రావాలి అని అప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉంటారు. ఇక అది టేస్ట్ కోసం, ఎందుకంటే అమ్మమ్మ వంట అట్లా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం ఎగ్స్ అనేది ఇప్పుడు మనం ఇంట్లో వేసుకుందాం. కట్లు పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంట్లో వేసుకుందామండి. ఎగ్స్ ఇంట్లో వేసుకుందాం. 8 తీసుకున్నా, ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఒకటి వేయచ్చు, మధ్యాహ్నం ఒకటి వేయచ్చు, వాళ్ళ ఇష్టం. ఇక వాళ్ళు ఎన్నైనా తినచ్చు, వాళ్ళ ఇష్టం. ఇక అంతే, ఇక వాళ్ళకంటే ఎక్కువ మనకి ఏం లేదు కదా, పిల్లలతోటే సంతోషం మనకు. కొంచెం ఉడకాలి, ఇక మంచిగా కొంచెం మసిలింది అనుకో, ఇక చాలా అంటే ఇప్పుడు మన కాయలు అనేది కొంచెం మీదికి తేలుతుంది, అప్పుడు మనకు ఇక కుక్ అయిందని అర్థమైపోతుందండి. ఇప్పుడు చూద్దామండి, కొంచెం స్టవ్ తక్కువ పెట్టుకుందాం, ఎందుకంటే చిట్టపొట్టలు ఎగురుతుంది. చూడండి, ఆయిల్ ఇట్లా మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. నేను అప్పుడే అంటే కొన్ని ధనియాలు ఉండగా మీకు అట్లా చూపెట్టిన, కానీ కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. కలిపేసుకుందామండి. అమ్మడి వాసన వస్తుందండి, సూపర్ వాసన వస్తుంది. అమ్మా సూపర్ వాసన వస్తుంది, తినాలంటే. వేసుకుందామండి. అయిపోయింది, దగ్గర పడ్డది కదా. ఇంకా మనకు ఆయిల్ అనేది కొంచెం చేసింది, వాసన అమ్మడి వాసన వస్తుంది. మంచిగా నాకు తీస్తుంది, కానీ నేను ఎగ్స్ తినానండి. నేను అసలే తినా, మొత్తానికి ఎగ్గి తినా నేను. నాకు ఇది నాన్ వెజ్ అంటేనే నాకు తినలేదు, ఎందుకంటే నేను పిల్లలకు అందరికీ బాగా చేసి పెట్టా, కానీ నేనైతే తినా. ఎందుకంటే ఇక మీరు తిట్టుకుంటారు కావచ్చు, ఇది చేస్తారు ఎందుకు తినమంటే, కానీ నాకు అలవాటు లేదండి. మీకు ఎలా కావాలన్నా నేను చేసి పెట్టా, కానీ నేను తినలేదు. ఇక ఇప్పుడు మా మనవరాలు చూస్తాను, అది ఎప్పుడైతే అమ్మమ్మ రెడీ అయిందా అని ఇప్పటికి 2 సార్లు వచ్చి చూసి వాళ్ళకి ఇప్పుడు పెడతా. ఇక ముగ్గురికి కలిపి పెడతా, కాలుతుందండి. పిల్లలు తినబెట్టాలండి. చాలా ఆకలి అవుతుందంటే ఎప్పుడు పెడతామంటది. చేసి ఆమె చెప్తుందట. సూపర్.
ఇరుచుతా మీ మనవారి మనాలంగా అంతే ఇప్పుడు సమర్ ఆఫీస్ కదా అన్నీ చేసి పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ పులుసు మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. బాయ్.